ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. షోక్ టైం అవుతుంది. అందరు జోకులు రాశారా? నువ్వేం రాసినావు? నేను రాసుకోలేదు. తెలుగులో జోక్ ఏమంటారు తెలుసా? జోకు జోక్ జోక్ జోకు. చాలా మంది అనుకుంటారు కదా గడ్డ ఉన్న అబ్బాయిలు సింహాల్లో ఉంటారు, సింహాల్లో ఉంటారు. క్యూట్ గా కుక్కలు కూడా ఉంటాయి, కానీ గడ్డాలు సింహాలకే ఉంటాయి. బొంగు బొంగు తెలుగు మాటలో ఉంటారు. చూడడానికి ఇట్లుంటా కానీ కుమారాన్ని కొడుకుని కాదు. ఓకే నాన్న, ఓకే నాన్న. ఆయన నాకు నాన్న, నీకు కాదు, నీకు కాదు. జస్ట్ శాంపుల్ మాత్రమే. మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మేమంతా మీ ముందుకు వచ్చేస్తున్నాం. ఒక కొత్త స్టాండప్ కామెడీ షో, కామెడీ నైట్స్. హాయ్, హలో. నేను ఒక సౌండ్ కోసం చూస్తున్నా. ఏందా సౌండ్? వెరీ గుడ్. అంటే ఎవరు పడతారు సౌండ్ అంటాడు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరి సౌండ్ చేస్తాంటారు. అంటే ఎంత చిల్లర్ సౌండ్ ఇది. అంటే చిల్లర్ సౌండే, కానీ చూడ్డానికి చాలా ప్రొఫెషనల్గా అమాయకంగా ఉండే చాలా క్లాసీ పీపుల్ కూడా ఇలాంటి సౌండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు. వెరీ గుడ్. మీరు ఎలా అన్నారంటే ఎలా అన్నారు, అలా కాదండి. ఏదో నాలుగు పెట్టి అంటే మంచి సాటిస్ఫాక్షన్. ఆ సౌండే ఒక దాన్ని ఏమంటారు, భావప్రాప్తి. సార్ నాకు తెలియదు, సార్ ఐ డోంట్ నో. ఈ సౌండ్ ఇంగ్లీష్ సినిమా ఒకటి ఉన్నది, ఓపెన్ హైమర్ అనే ఇంగ్లీష్ సినిమా ఉన్నది. నేను వెళ్ళిన చాలా మంచి క్లాస్ ఫిల్మ్. అంటే ఆటమ్ బాంబ్, అది జపాన్లో నాగసాగి, హిరోషిమా, బాంబే మొత్తం చచ్చిపోయి ఒక 30 ఏళ్ళ బట్టి ఇంకా చెట్లు కూడా మొదలు. అంత ఘోరమైన బాంబు ఇన్సిడెంట్ తయారు చేసిన సైంటిస్ట్ వాని లైఫ్ స్టోరీ, వాని బయోపిక్. ఆ సినిమా వెళ్ళి సినిమా చూస్తున్నా, ఒక సీన్ ఉంటుంది. ఆటమ్ బాంబు పేలుతుంది కదా, పేలే ముందు వీళ్ళు టెస్ట్ చేస్తారు. ఒక పెద్ద గ్రౌండ్లో, ఒక ఎడార్లో టెస్ట్ చేస్తారు. వీడు 5 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తూ ఉంటాడు బాంబు పేలుతుందా లేదని. ఒక అద్దాలు, అది బాంబు పేలిన 2 నిమిషాలకి ఆ బాంబు పేలి వీని దగ్గరికి వచ్చి ఇక్కడున్న అద్దాలు పలిగి మొత్తం అందరు కింద పడతారు. అండ్ థియేటర్లో ఉన్న వాళ్ళు అందరూ చాలా ఇంటెన్స్, అందరు ఇట్లా సైలెంట్ ఉన్నారు, మొత్తం సైలెంట్. మా ఫ్రెండ్ గారు కూర్చొని ఓపెన్ హేమర్ మామా ఏందిరా ఏం మాట అర్థమవుతుందా నీకాడ? ఎంత వాల్యూ ఉన్న సీన్ నువ్వు ఎందుకు చిల్లర్ చిల్లర్ ఎత్తుతాను అంటే, అరే బాంబుకి సౌండ్ ఎఫెక్ట్ వేయలే కదా, నేను ఇస్తున్నా అంట. కానీ ఈ సౌండ్ మనం ఎందుకు చేస్తాం? నైస్ నైస్. అమ్మాయిలను గెలికనీకి. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఆబ్వియస్లీ. సో మీరందరూ యాక్టర్స్ రా భయ్. సో ఏంటంటే అప్పుడప్పుడే మూలకెత్తే ఉంటుంది చూడు, అరే ఈ అమ్మాయిని నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నా, ఈ అమ్మాయికి నాకు నచ్చింది, ఆ జోన్లో ఉంటుంది చూడు. ఈ సౌండ్తోనే అని 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 ఇద్దరిని సెట్ చేస్తారు లిటరలీ. సో నేను ఒక డాన్సర్ని. డాన్సర్ అంటే నార్మల్ డాన్సర్, కంటెంపరీ డాన్సర్. కంటెంపరీ డాన్సర్ అంటే అమ్మాయితో కలిసి డాన్స్ చేయడం అంతే. మీకు నా వాడుక భాషలో చెప్పాలంటే అదే 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 అమ్మాయితో డాన్స్ చేసిన. అంటే వెరీ కొంచెం రొమాంటిక్ సాంగ్ చేసి స్టేటస్ పెట్టినా. మా ఫ్రెండ్ గాడు చూసి ఏమమ్మా ఏమైనా డాన్స్ పార్ట్నర్ రా అంటే, ఏం గారా మెల్ల సెట్ చేసుకొని లైఫ్ పార్ట్నర్ చేసుకుంటావు, పెళ్ళి చేసుకుంటావు. లైఫ్ పార్ట్నర్ ఏందిరా, మీకు ఆల్రెడీ పెళ్ళి కూడా అయిందిరా, లైఫ్ పార్ట్నర్ అయ్యే ఛాన్సే లేదు అంటే. పెళ్ళి అయిందా? ఏం కదా మామా పెళ్ళి అయితే ఏందిరా అంటే, అంటే నాకు పెళ్ళైన వాళ్ళు ఇష్టం రా, ఆమె ఆంటీలు ఎవర్రా అన్నాడు. ఇంతమంది ఆంటీలు ఎవరు ఉన్నారా మీరు? ఆమె నన్ను బ్రదర్ అని పిలుస్తుంది తెలుసా అని అంటే, బ్రదర్ అని పిలుస్తుందా? ఏం కదా మామా చిల్లర అన్నాను. అంటే రాజారాణి సినిమా చూసినావాను అన్నాను. రాజారాణి సినిమాలో హీరోని బ్రదర్ అని పిలుస్తుంది. ఎక్కడన్నా హీరో బ్రదర్ అని పిలుస్తుంది. ఎక్కడ బావ అంటది, మామ అంటది, ఇంకేదన్నా అంటది, కానీ బ్రదర్ అంటే మనం అందరం యాజ్ ఎ సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేసినాం ఆ సినిమాని? మంచి భూతపదమైన అంటే దీన్ని కట్ చేయాలి, అమ్మో రోజు 100 సార్లు వాడతావు. చెప్పిన తర్వాత లవ్ స్టోరీరా చూడరా అన్నాడు. చూసిన నేను. అది కొంచెం చూడడానికి ఎందుకో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో అనిపిస్తుంది కదా. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్, ఆ సీన్ చూసి నేను ఏడ్చిన. హీరో వల్ల చెల్లె చచ్చిపోయే సీన్, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతుంది కదా. చూసినావా? అప్పటి జోక్ ఇప్పుడు అర్థమైంది నీకు. వెరీ గుడ్. ఇది చచ్చిపోయింది, ఇక నుంచి నాకు ప్రాబ్లమ్స్ ఉండేవి, ఐఎమ్ సేఫ్ అని. కానీ క్లైమాక్స్లో నయనతార వచ్చి మళ్ళీ బ్రదర్ అని పిలిచింది.
వాని బ్రదర్ అని ఎందుకు పిలుస్తారా? వానికి చెల్లెలు లేరా? వాడు ఏంది వాడు? రాఖీ సినిమాలు ఎన్టీఆరా? కాదు కదా. సినిమా పేరు రాజారాణి అని పెట్టద్దు. రాజా వాళ్ళ చెల్లె. కానీ ఈ సౌండ్ మనం ఎందుకు చేస్తాం? ఈ సౌండ్ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో లింక్ వెనక్కి ఇస్తాం. బట్ ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? జాతిరత్నాలు. వెరీ గుడ్, క్లాప్ ఫర్ హర్. సారీ, రాంగ్ ఆన్సర్. నెమలి డాన్స్ చేసాడు చూసారా? డాన్స్ చేస్తుంది కాదు, చేస్తాడు. ఎందుకంటే అది మొగ నెమలి. ఆడనెమలి ఎప్పుడని చూసారా? చూడలే అనుకుంటా. ఆడనెమలికి ఆ పురి ఉండదు, బొచ్చు పీకేసిన కోడి లెక్క ఉంటుంది. లిటరల్లీ బొచ్చు పీకేసిన కోడే అది. కానీ ఈ నెమలి ఏంటంటే ఇలా పురి విప్పి డాన్స్ చేస్తూ చాలా అందంగా డాన్స్ చేస్తూ అని సౌండ్ చేస్తుంటది. ఎందుకు చేస్తా సౌండ్ అది? పిలవడానికా? వెరీ గుడ్. ముందు జరుగు. మా ఇంట్లో కూర అయిపోయింది, మీ ఇంట్లో కూర ఉన్నదా? పిలవడానికే. కానీ అంటే పటాయించడానికి. ఒక మొగ నెమలికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక సంభోగం చేయాలి కాబట్టి అదొక మేటింగ్ కాల్. యానిమల్స్ అన్నీ చేస్తాయి మేటింగ్ కాల్. ప్రతి ఒక్క యానిమల్ చేస్తాయి. ఒక్కో యానిమల్కి ఒక్కో సౌండ్ ఉంటుంది. సో నెమలికి ఈ సౌండ్. సో నాకు తెలిసి నేను బాగా రీసెర్చ్ చేసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈజ్ ఏ మేటింగ్ కాల్ అని అందరూ అనండి. అదే. That's been my time. My name is Venkat Best. Thank you very much. హలో. ఇందాక వెంకట్ చెప్తుండు కదా నెమ్మలి యూ అంటది పటాయించరికే. నేను కూడా విన్నా. పావురం అది కూడా చేసినప్పుడు ఇక్కడ గుడి అంటది. నేను మొన్న ఫారెస్ట్ సఫారీకి పోయినా, అడవిలో సఫారీకి పోయినా. టైగర్ అరుస్తుంది, ఓ అని అరుస్తుంది. ఇట్లా అరుస్తలేదు, దాని స్టైల్ అరుస్తుంది. అది గైడ్కి అడిగిన ఏంది బాయ్ సౌండ్ ఏంది అంటే వాడు అన్నాడు ఏంటంటే పటాంచన్ చేస్తుంది వెంకట. ఇట్స్ అ మేటింగ్ కాల్. ఫీమేల్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తుంది కాల్. నేను ఆలోచించిన, కొంచెం దిమాగ్లో ఆడించిన, మనుషులలో ఈ మేటింగ్ కాల్ ఏముందబ్బా? నిజంగా ఉండాలిగా. ఇప్పుడు ప్రతి జంతువుకు ఉన్నది, పావురంకు ఉన్నది, పికాక్ ఉన్నది, టైగర్ కూడా ఉన్నది. మనుషులకి ఏముంది? మీకేమనిపిస్తుంది? గెనీ గెస్, సరి గెస్ చెప్పండి, పర్లేదు. నాకు అది ఇంకోటి. మనుషులలో నేను చూసిన ఒకని ఎట్లుండే తెలుసా వాళ్ళ, సీరియస్లీ ఉన్నది మనుషులలో కూడా. కాకపోతే తెలియదు, మనకు తెలియదు ఇది మేటింగ్ కాల్, ఇది కూడా మేటింగ్ కాలే. ఏడబడతాడు చేయకుండా, చెప్పులతో కొడతారు. నేను హోటల్ జోక్ చెప్తా. పాతకాలం హోటల్స్ పేర్లు మంచిగా ఉండే. గమనిస్తా పాతకాలం హోటల్స్ పేర్లు. మీకు తెలిసిన పేర్లు చెప్పండి. బాబాయ్ హోటల్ టాపర్ ఫస్ట్ ర్యాంక్. ఇంకో రేపటి వాళ్ళకు కూడా వస్తాయి. సుబ్బయ్య గారి హోటల్ వండర్ఫుల్ ఆన్సర్. రాజుగారి గది. రాజుగారి గది కాదురా. సెకండ్ వైఫ్ బిర్యానీ. నైస్. ఆని ముద్దలు ఒక్కొక్కటి. ఇంకోటి చెప్పండి. జైల్ మంది అన్న టాప్. జైల్ మంది. ఇంకోటి 4AM బిర్యానీ. నిజం కదా? సీరియస్లీ నిజంగా ఇవన్నీ మస్తు వింత పేర్లు పెడతారు ఒక్కొక్కటి. అరే నిజంగా వింత పేర్లు పెడతారుగా. నేను కూడా గర్ల్ ఫ్రెండ్ మంది హోటల్కి పోయినా, గర్ల్ ఫ్రెండ్ మంది రెస్టారెంట్కి పోయిన తర్వాత నేను పోయి వానికి ఆర్డర్ చేసిన, భయ్యా జ్యూసీ గర్ల్ ఫ్రెండ్ మంది పార్సల్ అని చెప్పిన. జ్యూసీ గర్ల్ ఫ్రెండ్ మంది పార్సల్ అని చెప్పిన విత్ 2 చెస్ట్ పీస్ ఎక్స్ట్రా. వాడన్నాడు, గర్ల్ ఫ్రెండా? మేము ఏం గర్ల్ ఫ్రెండ్, నువ్వే తెచ్చుకోవాలి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిండు. నాకు ఇంకోటి సెకండ్ వైఫ్ బిర్యానీ అని ఉంది కదా. సెకండ్ వైఫ్ బిర్యానీ ఎవరు చెప్పారు? సెకండ్ వైఫ్ బిర్యానీ అక్క ఫస్ట్ ప్రైజ్ నీకు. చలో సెకండ్ వైఫ్ బిర్యానీ తో కూడా నాకు డౌట్ ఉంది. సెకండ్ వైఫ్ బిర్యానీ అంటే ఏంది? అంటే ఫస్ట్ వైఫ్ ఉన్న వాళ్ళు సెకండ్ వైఫ్ ఇస్తారా? రెస్టారెంట్ పేరు ఏంది? 4AM బిర్యానీ. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, బాబా 4AM బిర్యానీ పోదాం రా, 4AM మజా ఉంటుంది బిర్యానీ, పొద్దున్న 4 గంటలకు తినాలి అన్నాడు. నేను అన్న దయ్యాలు తినే టైం అది. దయ్యాలు తినే టైం ఎవరు తింటారా? ఆ టైంలో తింటే ఏం పెడుతుంది? పైకాన్లు పెడతాయి, అది కూడా పల్సగా. అక్క చాప నువ్వు బాత్రూమ్కి వెళ్ళి బయటికి రా. ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళి బయటికి రా. నువ్వు ఇమాజిన్ చేయకు. నడరా పొద్దున్న లేచి పోదాం 4AM అని పోతున్నా. 4AM బిర్యానీ తిని పోతున్నాం. మా డాడీ వెనకకి వెళ్ళొచ్చు. డాడీ కొత్తున్నావురా అన్నాడు. నన్ను 4AM బిర్యానీ తిని పోతున్నాడు డాడీ అన్నాడు. నువ్వు 4AM బిర్యానీ తినికి అనుకో 5AM కల్లా నీకు బొంద పెడతా అని చెప్పి
ఫైనల్లీ మధ్యాహ్నం 3 అవుతుంది, ఆకలి అవుతుంది, ఇప్పుడు తినాలి, ఏదో ఒకటి తినాలి కదా. మధ్య రోడ్ పంట చూస్తామని ఉంటుంది, జైల్ మంది రెస్టారెంట్ అని ఉంటారు. జైల్ మంది రెస్టారెంట్ పోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత వాడు అరెస్ట్ కావాలి, ఇప్పుడు అరెస్ట్ కావాలన్నాడు. ఏంది సార్ ఇట్లా అరెస్ట్ కావాలంటే, లేదు నువ్వు అరెస్ట్ అయితేనే తిండి పెడతావు. ఓకే మంచిది, చలో ఫ్యాంటసీ బాగానే ఉందని చెప్పి అరెస్ట్ అయినా. తర్వాత వాడు అంటాడు బట్టలు ఇప్పేసి ఇప్పుడు అంటాడు. అరే కాదంటాడు, లేదు సార్ మా రూల్స్ ఇవి ఇట్లానే ఉంటాయి, బట్టలు వేసుకో అని చెప్పి మొత్తం జైలు బట్టలు వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, నెత్తి మీద టోపీ పెట్టుకున్నా. సార్ ఇప్పటికన్నా అన్నం పెట్టన్నాడు. లేదు సార్ ఇంకా మస్తు ప్రాసెస్ ఉంది. లాకప్లో లాక్ చేసి పెట్టేసి లోపల పెట్టేసిన తర్వాత వాడు మెనూ కార్డు తెచ్చి కింద కూర్చొని ఇస్త్రీ కొట్టి సెల్ కిందికి వెళ్ళి మెనూ కార్డు ఇట్లా కొట్టిన ఉంటాను. లేదు సార్ జైలు ఫీల్ అట్లా ఉంటుంది. ఓహో మంచిగా చెప్పి నేను మెనూ కార్డు తీసి ఓపెన్ చేసి చదివినా. చల్లరాబాయి ప్రాన్స్ బాగుంటాయి కదా అని చెప్పి నేను ప్రాన్స్ మంది అని చెప్పి ఆర్డర్ చేసిన. వానికి వాడు పోయిండు, అటే పోయిండు. 15 నిమిషాలే, 20 నిమిషాలే, అర్ధ గంట, 2 గంటలు అయిపోయింది. వాడు ఇంకొస్తలేడు. అంత పిచ్చిలేస్తుంది, ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏమన్నం తినలే, 4 AM వెయిట్ చేస్తున్నాను నేను. ఆకలి అవుతుంది, అన్న ఏం చేయాలి పోయి, నాకు పిచ్చిలేస్తుంది అని చెప్పి నేను అరుస్తున్నా, వెయిటర్ అంట. పక్క సెల్లకెళ్ళి ఒకటి సపోర్ట్ చేస్తుండు, బాబు నువ్వు ఉన్న జైల్లో, ఇది మీ ఇల్లు కాదు. వాడు వెయిటర్ కాదు, వాడు జైలర్. వాడు అర్థమవుతుందా? వాడు సార్ అని పిలవాలి. ఓహో అప్పుడు అర్థమైంది. సార్ చేమద్రాబాయ్ అరుస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్ ఆకలి అవుతుంది, 2 గంటలు ఆర్డర్ చేసి అంటే, ఎవడరా భయ్ నువ్వు ఎప్పుడు ఆడితే అప్పుడు పెట్టికే మీ ఇల్లు అనుకున్నా, జైలు ఇది. తర్వాత అన్న బిల్ తీసుకురాపోరా భయ్, బిల్ కట్టేసి సార్ బిల్లుకి లేముండేడా, బెయిల్ కట్టాలి అన్నాడు. అయ్యోకి వచ్చి బెయిల్ కట్టమని చెప్పండాడు. అరే పిచ్చి లేసిందారా భయ్, ఇంకా శనివారం అంట కోర్టు బంధు. పక్క సెల్లో అంటున్నాడు, పక్క సెల్లో 3 రోజుల నుంచి ఉన్నాడంట. అరే నువ్వు ఎందుకున్నారా 3 రోజుల నుంచి అని అన్నా. మా డాడీ ఊర్లో లేడన్నట. వాడు నేను మా డాడీకి ఫోన్ చేస్తే మళ్ళీ సోమవారం వచ్చి నాకు బెయిల్ ఇప్పించింది. సోమవారం బయటికి వెళ్ళిపోయాను. తర్వాత కుమారాంటి గురించి మాట్లాడదాం. నిజంగా సార్ కుమారాంటి మస్తు ఫేమస్ అయింది, పేరు లేదు ఏం లేదు కానీ రోజుకి 1000 మంది వచ్చి తినిపోతారు ఆమె హోటల్లో. నేను అనుకున్నా భయ్ చలో మస్తు ఫేమస్ కదా పోదామని నేను కూడా పోయాను. కానీ ఆంటీ చాలా క్యూట్, చూడనికే కూడా బిహేవ్ చేయని కూడా అక్క చూడనికే బిహేవ్ చేయని కన్నా కనుక అంత మంచిగా మా అమ్మ నాకు అన్నం తినిపోరా అంటది. ఆంటీ మాత్రం నాన్న నీకేం కావాలి నాన్న అంటది. సో నేను మా నాన్నని తీసుకొని పోయినా. పోయిన తర్వాత మా నాన్నకు అంటుంది ఆమె, నాన్న నీకేం కావాలి అంటే ఆంటీ ఆయన నాకు నాన్న. మధ్యలో కూడా వచ్చింది ఒకటి, నేను ఎన్నో చూసినట్టుంది బాబు అంటాడు. ఈయనే చూసినట్టుంది బాబు, ఆమె నీ తల్లి కదా, వాళ్ళ కొడుకు కదా. అది నేను కాదు బ్రో, కొడుకుని కాదు కుమార్ అంటే చూస్తే కనబడతలేరా సేమ్ ఉన్నారు ఇద్దరు. థ్యాంక్ యూ గైస్, దట్స్ బీన్ టైం.